హలో అండి. అదిగాడు మట్టికాయలు దాంట్లోనే వేసేసి గిన్నెలోనే వేసేసి కింది వెళ్ళాడు. నువ్వు ఏందని వినా కిందికి మా తోళ్ళు ట్యాబ్లెట్లుగా దే. హాయ్ చెప్పు. హాయ్. హలో. హలో. హాలిడేసా నీకు? జలుబు చేసింది అనమాట. ఎన్ని రోజులు హాలిడేస్? 10 రోజులా? ఏం చేస్తున్నావు రోజు ఇంటికాను? ఆడుకుంటా. ఎగులాడుతాను. కిందికి పైకి ఆడుకుంటున్నా. కిందికి పైకి తిరగనే సరిపోతుంది నీకు. వీడియో తీరా ఎంతసేపు? వీడియో తీరా ప్లీజ్ రా. ఆడుకుంటే వంట అయిపోతుందా? మళ్ళీ ఏం తెచ్చావు వీడియో అంటే? నేను మిషన్ కుట్టేది తెచ్చావా? నేను కుట్టాను ఈరోజు. ఉక్సులు వేయాలా? వద్దు నాకు అది, ఇదే కావాలా. పో ఆడుకొని రా, అంతలేక వంట అవుతుంది తిందు. ఇక్కడ వచ్చేసి మట్టికాయ తాలింపు అనమాట. ఇక్కడ వచ్చేసి కొన్ని గుడ్లు, ఇవి అంగన్వాడీలు ఇచ్చినారనమాట. మనం ఎక్కువ రోజులు పెట్టుకున్నామంటే అవి గుడ్లు కొంచెం స్మెల్ వచ్చాయన్నమాట. ఉడకబెట్టి ఇద్దాంలే అనేసి గుడ్డు కొన్ని అయితే ఉడకబెట్టినాను పిల్లలకు. ఇక్కడ వచ్చేసి మట్టికాయలు అయితే పడేసినాను అనమాట, తాలింపు చేద్దామని. ఇవి కూడా చాలా రోజులు అయితే తీసుకొచ్చుకొని ఈ మధ్య చేయలే. మా వాడు స్కూల్కు తాలింపు కూరలు తీసుకోవాడు అనమాట. ఇక్కడ రోట్లో అయితే దంచలేదు, పొడి అయితే శనక్కాయల పప్పుల పొడి ఇలా దీన్ని సుగానికి వచ్చేసి మిక్సీ పట్టి పెట్టినాను అనమాట. తాలింపులో లేకుంటుందని ఇలా శనక్కాయల పప్పుల పొడి ఇలా మిక్సీ పట్టుకున్నాను అనమాట. తెల్లవాయలు అన్నీ వేసేసి మట్టికాయలా పటు మళ్ళీ కిందికి ఎత్తుకోమతావా? తినేది నువ్వు కూర్చొని కింద పడతావు. కోతులు వచ్చి గిన్నె లాక్కుంటాయిరా. హాయ్ చెప్పివో. హాయ్ అను. హలో. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. గో గో గో. మట్టికాయలు ఎత్తుకుని కిందికి పోదాం ఒకసారి. మట్టికాయ అయితే తర్వాత వేసాను. వేసిన తర్వాత కొద్దిసేపు బాగా మంట హైలోనే పెట్టుకొని బాగా వేయించేసుకోవాలన్నమాట. అలా వేయించుకున్నామంటే మన కుక్కర్లో మెత్తగా ఉడుకుంటాయి కదా, కొంచెం మరీ మెత్తగా పోకుండా కొంచెం బాగా టేస్ట్ ఉంటుంది అనమాట. కొంచెం బాగా పంటికి బాగుంటాయి. ఇలా వేయించుకున్నామంటే కొద్దిసేపు మట్టికాయ ఎక్కువ మంట పెట్టుకుని బాగా కొద్దిసేపు అలా వేగనిచ్చినామంటే చూసుకోండి. మీకు ఒక చెట్టు చూపిస్తానండి మా ఇంట్లో. తొట్లో పుదీనా, ఎంత పుదీనా అయిందో చూడండి, చూపిస్తా. చిన్నగా మొలకేసిన అనమాట. మధ్య వానకు పెద్దది అయిపోయింది చూడండి పుదీనా. ఒక్క కొమ్మ ఎంత లక్కలు అల్లుకునేది, ఇదంతా చిన్న చిన్న పిల్లకలు. ఇది వచ్చేసి అది కప్పనీలాకు జలుబుకు. ఇది వచ్చేసి పుదీనా. ఎప్పుడన్నా ఇలా 2 మొలకలు తుంచేసి నేను తిరువాతన్నంలో కానీ ఏదన్నా మటన్ చికెన్లో కానీ అలా వేసుకుంటాను అనమాట. అని తొట్లో వేసుకుని నేను తొట్టి ఆడబతుకునేసిన కోతులు చూడండి కింద వేసేసి ఆల్రెడీ బయలిపోయింది. ఇది బయలిపోయింది, ఈ తొట్టి కూడా బయలిపోయింది. ఇక్కడ నీళ్ళన్నీ కిందకి వచ్చాయన్నమాట. ఇది వచ్చేసి కలబంద. ఇది వానకు బాగా బతికింది చూడండి. పోతాను లేని పొద్దున్న లేచినే పనులు చకచక అవుతాయి అన్నమాట. అనేసి ఇలా నేను మిక్సీ పట్టినాను అనమాట. పిల్లలకు అన్నం పెట్టేసి వాడు చిన్నోడు నిద్రపోయినంత వరకు నాకు అసలు ఇంట్లో పనే తెగదనమాట. గుడ్డు ఇలా ఉడకబెట్టేసి సన్నగా కట్ చేసిన అనమాట. ఇలాగేస్తే సప్పగా తినారనేసి కొంచెం సాల్ట్, పసుపు, ఆయిల్ వేసేసిన. ఆయిల్లో ఏం చేసినామంటే కొంచెం సప్పిడి లాగానే గుడ్డు బాగుంటుంది అనేసి ఇలా చేస్తాను అనమాట. ఎప్పుడైనా నేను కొంచెం ఏం చేసినామంటే కొంచెం బాగుంటుంది తినేదానికి పిల్లలకు కూడా. ఇవి జన అనేటివి పక్కన కూడా వేయకుండా బాగా తింటారు అనమాట. లేయించడం వల్ల. లేయించలేదంటే అది సపరేట్ పెట్టి
ఉత్త వైట్ మాత్రమే తింటారు, ఎల్లో తిన్నారు అనమాట. ఇంకా రెండు తింటారు అనేసి ఇలా ఏం చేస్తాను. ఎన్ని కోతులో చూడండి, ఇట్లా వరుసగా పోతున్నాయి. ఈడ చూడు పిల్ల కోతి వచ్చింది. దో ఓయ్ ఆడు చూడు ఎంతెంత కోతులు స్వామి. పిల్ల కోతులు అండి ఎంబరికెత్తున్నాయి. వరుసగా అన్ని కూర్చోన్నాయి గోడ మీద. కడవ నీళ్ళు కింద వేసినాయిలే. హే కోతులు ఉన్నాయి బయట ఉండే. ఆయ్ దే దే అన్నీ అంటిపోతాయా? కోతులు ఉండే దండిగా అత్తిచ్చే. కరెంట్ లేదనమాట. మా వాడు నిద్రపోతున్నాడు, చెమట పోతుంది. రెడ్డి హోంవర్క్ రాచాడు, నేను హెమ్మింగ్ చేస్తాను. మా చిన్నమ్మ మాటలు పెట్టుకుని వారం చేస్తుంది. ఒకప్పుడు వాళ్ళ ఆయన మొక్కుకు గొంతుకు అన్ని ఆపరేషన్లు చేయించాయంట వాళ్ళ ఆయన బతుకున్నప్పుడు. ఇప్పుడు వాళ్ళ ఆయన పైకి పోయినాడు అనమాట, చనిపోయినాడు. అందుకే తలుచుకొని బాధపడుతుంది. వాళ్ళ ఆయన యాడ్ చేసాడు చిన్నమ్మ. ఏం మొక్కుకి ఏం గొంతుకు అదే మీ నాయన లేకుండా అంటే ఎవరు చేసిందండి నీకు? మొక్కు గొంతు అన్నీ చేయించారు, అన్నీ ఆపరేషన్లు చేయించి ఇంకా బాగా వాళ్ళ ఆయన చల్లగా పోయినాడు అనమాట. రెడ్డి ఏంద్ర బుక్ కట్టి పెట్టుకున్నావు? బుట్ట మా అమ్మ చిత్రాన్ని చేసింది, ఉల్లగడ్డ చేసింది, సాంబార్ చేసింది. ఉల్లగడ్డ చేశాను నేను మట్టికే. చిత్రాన్ని చేసింది అంట. ఒకరోజు వీడు ఏడ్చా అంటే చిత్రాన్నం పులుసు కలిపినాలే, ఏడ్చాడని పులుసు కలిపి ఉన్నదే. చిత్రాన్నము ఉల్లగడ్డ ఉల్లగడ్డ మంది ఏమన్నా మట్టికే. ఉల్లగడ్డ కూడా ఉందా? అది ఉల్లగడ్డ కాదు, కోడిగుడ్డు ఉడకబెట్టింటే. ఏరా నువ్వు సెల్లు పెట్టుకొని ఏం తింటున్నావు కూడా అర్థం కదా. ఉల్లగడ్డ చిత్రాన్నం వాడినాడు. గాడిదే ఉల్లగడ్డ కాదులే, కోడిగుడ్డు ఉడకబెట్టిందేలే. అది కెమెరా పట్టుకోకేడా, అట్ట పట్టుకో. చెమ్మ నొక్కబడింది అనమాట. దీంతో కొడుతున్నాను. ఇది కానీ పప్పు గుత్తితో కానీ కొట్టినామంటే అబ్బిని తడుకొని రాపో, దగ్గరికి దించి చూపి. అబ్బిని పిలుచుకొని రాపో. నాన్న పోనా, వాడు దారులు పట్టుకొని పోతాడు. పో. రెడ్ కలర్ది మధ్యలోనే కదా ఉండాలి. కనపరాలేదా? ఇలా నొక్కు, చెమ్ములో నొక్కు సరి చేసాను అనమాట. దీంతో నువ్వు కనపరావాలా? నన్ను చూపించి తిని చూపి. వచ్చినాడా? చూడు పొమ్మి చిన్న నీట్గా నొక్కు. వాన వచ్చింది. రండి ఎక్కడ దాటుకో. ఏం ఉరుములు మెరుపులు చూడండి. సన్నగా వాన స్టార్ట్ అయిందన్నమాట. మంచం కొట్టుకుంటే పారా కాంట. ఒరే మళ్ళీ మంచం ఇందాక వీడికి కొట్టుకునేది చూడు, మళ్ళీ నీకు కొట్టుకుంటుంది. అది ఇట్లా సైడ్ కొడుతుంది గాలికి. రెడ్డి మీ ఇద్దరు దెబ్బలు తింటారులేండి. కత్తి పడా కత్తి. ఏమన్నాను నిన్ను? వర్షం పడేమైనా ఉన్నాయిలే, పల్లె ఏమిలే. ఊరికి 2 చినుకులు పడినాయి. పోయింది మోడం ఎత్తికి. అప్పుడే పడేది అయితే 2 చినుకులు పడినాయి. గాలి వేసింది అయితే ఉడకబెడుతుంది అనమాట. 3 days కాదు, వర్షం ఎప్పుడు నుండి స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఉడకైతే భరించలేకుండా. పౌలు అయితే నేను మిషన్ కొట్టుంటే చెమట నా మొహాన్ని కారిపోతుంటుంది నల్ల. కరెంట్ ఎందులో ఈరోజు సరిగ్గా అస్సలు కరెంట్ లేదనమాట. నేను అసలు ఒక్క బ్లౌజ్ కూడా కుట్టలేదు.
జస్ట్ హెమ్మింగ్ చేసినాను 3 బ్లౌజులకు అంతే అనమాట. అస్సలు మిషన్ ఉట్లేదు, ఉరుముతా ఉంది, ఫుల్గా ఉరుముతాను. ఎవరు కొనుక్కొని 2 రూపాయలు వేసుకున్నాం. రాత్రి కూడా చల్లి భయంకరంగా పెట్టింది అనమాట. చిన్నన్నాడా మా అమ్మ ఇంకా ఏకంగా ఫ్యాన్ వేసింది. రాత్రి ఫ్యాన్ వేసుకోవాలా? ఉడక కదా ఇంట్లో. అదే అక్కడ ఇదో చిన్న నువ్వు చిన్న నేను కూడా అట్టే చేస్తాను. నువ్వు కొన్ని అబ్బికి వేసి నీకు ఇచ్చా. నువ్వు కాలేటి ఎక్కువ తాగలేవు, శృతి మెత్తగా ఉంటావు ఎప్పుడు. ఉండు అబ్బికి ఇచ్చాం. ఊరోని పోసి ఇన్ని తాగలేవు. వాడు తాగని ఏంట్రా. హలో వండాను హలోను ఇచ్చా. ఆ పెద్దమ్మతో మాట్లాడదులే. హలో అను, హాయ్ వాడికి చెప్పించేటప్పుడు పెడతాం. మామూలుగా వల్లేదనమాట వర్షము, కుండపోత వర్షము. కరెంట్ కూడా లేదు మాకు. సరే కరెంట్ అయితే పోయిందనమాట. నీళ్ళు చూడండి మోదనాయి పైపులోంచి కనిపించలే కదా. ఇక ఫుల్గా కమ్ముకునిందనమాట వాన. ఉరుములు మెరుపులు ఫుల్గా ఉంది వాన. మీకు పడుతుందా ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. మా ఊర్లో అయితే మామూలుగా పడలేదు. మా ఊర్లో మా అమ్మల ఊర్లో అంత లెక్కలు పడుతుంది అనమాట వర్షము. అంటే మా కడప సైడ్ అయితే ఇక్కడ వర్షం పడుతుంది. మెరుచాను చూడండి. మెరుచాను నానా.